వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమ. పవన్ ఆ పేరంటేనే ఓ వైబ్రేషన్, ఓ సెన్సేషన్, ఫ్యాన్స్ కు మెస్మరైజేషన్. అంతగా అభిమానుల గుండెల్లో నిండిపోయారు జనసేనాని. గెలుపోటములతో సంబంధం లేకుండా రాజకీయం చేయడం సేనాని స్పెషాలిటీ. అదే జనాల్లో ఆయనపై మరింత నమ్మకం పెరిగేలా చేసింది. ఈ మధ్య ఓ అభిమాని పవన్ కు రాసిన లెటర్తో ఇది మరోసారి రుజువైంది. ఇంతకీ ఆ లెటర్లో సదరు అభిమాని ఏం రాశారు? దానికి జనసేనాని ఎలాంటి సమాధానం ఇచ్చారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. జనసేన పార్టీని స్థాపించి 10 ఏళ్లు కావస్తుంది. పార్టీ పెట్టిన తర్వాత వచ్చిన మొట్టమొదటి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ పోటీ చేయలేదు. టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికి వారి విజయంలో కీలక పాత్ర పోషించారు. బదులుగా ఎలాంటి పదవుల్ని ఆశించలేదు. ఇక 2019 ఎన్నికల్లో పోటీ చేసినా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాదాపు అన్ని చోట్ల జనసేన బాగా బలపడింది. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేన కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఏపీ ప్రజలకు అప్పుడే క్లారిటీ వచ్చేసింది. అందుకే జనసేనాన్ని తాము ఎంతగా అభిమానిస్తున్నామో ఒక్కొక్కరిగా బయట పెడుతున్నారు. ఈ క్రమంలో ఎక్కడో ఐర్లాండ్లో నివాసం ఉంటున్న ఓ అభిమాని పవన్ కు రాసిన లెటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఆ అభిమాని ఏం రాశాడో ఇప్పుడు చూద్దాం. అన్నా, కష్టాలు, కన్నీళ్లు, రుణాలు, దారుణాలు కారణాలుగా చూపిస్తూ నా దేశాన్ని వదిలి విదేశాల్లో అవమానాల్లో ఆనందాలని వెతుక్కునే నాలాంటి వాళ్ళందరికో ఒకటే నీ మీద ఆశ. ఎక్కడో బాలియా అడవుల్లో అంతమైపోయిందనుకున్న విప్లవానికి కొత్త రూపాన్ని ఒకటి కనిపెట్టకపోతావా? సరికొత్త గేరిల్ల వార్ ఫైర్ ని మొదలెట్టకపోతావా? మన దేశాన్ని కనీసం మన రాష్ట్రాన్నైనా మార్చకపోతావా అని 17 ఏళ్లుగా ఈ దేశంలో లేకపోయినా ఈ దేశంపై ప్రేమతో భారత పౌరత్వాన్ని వదులుకోలేక ఎదురు చూస్తున్న నాలాంటి వాళ్ళందరం మా కోసం నిలబడుతున్నా నీ కోసం బలపడతాం. 2014లో నిలబడదాం, 2019లో బలపడదాం, 2024లో బలంగా కలబడదాం. కారు మీద ఎక్కేటప్పుడు జాగ్రత్తన్నా, కారు కూతలు కూసేవారిని పట్టించుకోకన్నా, కారు మబ్బులు కమ్ముతున్నా కార్యాన్ముఖుడివై వెళ్తున్నా నీకు ఆ మహాశక్తి అండగా ఉంటుందన్నా. పవర్ స్టార్వి నువ్వే కదన్నా, నువ్వు రాష్ట్రాన్ని ప్రగతి వైపు నడిపించే నాయకుడివంటూ ఐర్లాండ్ నుంచి ఒక ఓడ కలాసి ఈ లెటర్ రాశాడు. ఇక దీనిపై స్పందించిన పవన్ ట్వీట్తో సమాధానమిచ్చారు. ఐర్లాండ్ దేశంలో ఓడ కలాసిగా పనిచేస్తున్న నా జనసేన అభిమాని, నీ ఉత్తరం అందింది. చదివిన వెంటనే గొంతు దుఃఖంతో ఊడిపోయింది. కన్నీరు తెప్పించావు, కార్యాన్ముఖుణ్ణి చేశావని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అయితే ఇంత అభిమానాన్ని, ఇంతమంది అభిమానుల్ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్కు మరింత బాధ్యత పెరిగిందనే చెప్పాలి. కేవలం తన కళ్ళ ముందు కనిపించే అభిమానులే కాకుండా తెరచాట్లు కూడా తనను అనుసరిస్తున్నవారు, గమనిస్తున్నవారు చాలా మందే ఉన్నారనేది ఓడ కలాసీ లేఖ రూపంలో నిజమైందని చెప్పాలి. మరి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆశలను, వారి నమ్మకాన్ని మరింత దృఢంగా నిలబెట్టేందుకు ఎలా ముందుకు సాగుతారో చూడాలి.